హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ఫిట్నెస్ టాక్స్. సో ఈరోజు నేను యూట్యూబ్ థంబ్నెయిల్లో చెప్పినట్టు కార్బ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు కార్బ్స్ అంటే ఏమిటి, కార్బ్స్ ఎంత తీసుకోవాలి, వెయిట్ లాస్ చేసేవాళ్ళు కార్బ్స్ తినొచ్చా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో చివరి వరకు చూడండి, మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. కార్బ్స్ కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ అని కూడా పిలుస్తారు. సో వెయిట్ లాస్ చేసేవాళ్ళు తినొచ్చా లేదా, తింటే లావు అవుతారా అని చాలామందికి పెద్ద డౌట్ ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే కార్బ్స్ అందరూ తినాలి, కాకపోతే మన గోల్ని బేస్ చేసుకొని తినాలి. సపోజ్ నీ గోల్ వెయిట్ లాస్ అయితే నువ్వు కార్బ్స్ ఎక్కువ తినకూడదు, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. అదే వెయిట్ గెయిన్ అయితే కొంచెం ఎక్కువ తినాలి కార్బ్స్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తినే ఫుడ్లో అన్నీ బ్యాలెన్స్ అయి ఉండాలి. కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్స్. అప్పుడే మనకి బాడీలో చేంజెస్ వస్తాయి. సో ఇది ఈరోజు మన టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెయిట్ గెయిన్ గురించి. వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్స్ తినాలి, ఇలాంటి ఫుడ్స్ తింటే మనం వెయిట్ గెయిన్ తొందరగా అవుతాం. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్.